సూపర్ ఎల్నినో ప్రభావంపై గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం ప్రతి నీటి బొట్టు విలువైనదే అని నీటి వృధాను అరికట్టాలని చెప్పారు. కాలువల్లో పూడిక తొలగింపు, నీటి గట్టుల లీకేజీల నివారణపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై చర్చించారు. సూపర్ ఎల్నినో తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని పవన్ సూచించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించాలన్నారు. సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని తెలిపారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు నిమ్మలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. నీటి విడుదలతో పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట రైతులకు సాగునీటి సమస్యలకు ఊరట లభించిందని పవన్ అన్నారు. సూపర్ ఎల్నినో ప్రభావంపై గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం ప్రతి నీటి బొట్టు విలువైందే అని నీటి వృధాను అరికట్టాలని చెప్పారు. కాలువల్లో పూడిక తొలగింపు, నీటి గట్టుల లీకేజీల నివారణపై దృష్టి సారించాలన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినోపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా భుజం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని నిమ్మల ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక అయిందని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారతదేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతం, సమృద్ధిగా పునరుత్పాదక వనరులు, ప్రపంచ స్థాయి ఓడరేవులు ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఎగుమతులకు భారతదేశపు ముఖద్వారంగా మారటానికి అవకాశం కల్పిస్తున్నాయన్నారు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన ఇంధనాన్ని తీసుకువెళ్లే ఓడలు యూరప్, జపాన్, కొరియా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయని, క్లీన్ మాలిక్యులస్ గ్రీన్ ఫ్యూయల్స్ సాంకేతికతలను ఎగుమతులు ఏపీ నుంచి చేసే స్థాయికి చేరతామన్నారు. పత్తికొండ సమీపంలోని హోసూరుపేటలో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5350 కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని, ఇది రాష్ట్ర విశ్వసనీయతను పునరుద్ధరించడం వల్లే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో 2024 జూన్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పునరుత్పాదక ఇంధన రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. అంతకుముందు 5 ఏళ్లలో కనీసం 1 మెగావాట్ సామర్థ్యం గల ప్రధాన రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేశారన్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతిందని, ప్రపంచంలోని అనేక అతిపెద్ద ఇన్ఫ్రా క్లైమేట్ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ను బ్లాక్ లిస్టులో చేర్చాయని, ఒకసారి దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం రాత్రికి రాత్రే సాధ్యం కాదన్నారు. పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకాన్ని పెంపొందిస్తూ వచ్చామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను ప్రవేశపెట్టి విస్తృతమైన విజన్తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. సోలార్ మాడ్యూల్స్, సెల్స్ నుండి బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, స్టోరేజీ సిస్టమ్స్, ప్రపంచ స్థాయి తయారీ వరకు మొత్తం క్లీన్ ఎనర్జీ సప్లై చైన్ను ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని అనుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించుకోవడమే కాకుండా క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలకు గ్లోబల్ ప్రొడ్యూసర్గా మారాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలియజేశారు. ఈ పరిశ్రమ వల్ల, ఈరోజు ఇన్స్టలేషన్ వల్ల, కన్స్ట్రక్షన్ అప్పుడు 4000 మంది యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. వేదికమైన సుజలాన్ సంస్థ కూడా దగ్గరకు వచ్చి మన ఐటీఐస్ ని బలోపేతం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఆల్రెడీ కట్టారు. అనంతపూర్ జిల్లాలో 1200 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే నిరుద్యోగ యువకులకి మంచి స్కిల్ అందజేయండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో యువకులు కూడా పిలిపిస్తున్నా,
ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతని మేము అందరం స్వీకరించాం. కానీ ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత యువత పైన కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కేవలం మన దేశమే కాదు, ఇతర దేశాలు తిరుగుతున్నాం. పెద్దలు కాల్వ శ్రీనివాస్ గారు చెప్పినట్లు నేను రష్యాకి వెళ్ళా, దక్షిణ కొరియాకు కూడా వెళ్ళా. నేనే కాదు, టీజీ భరత్ గారు అమెరికా గాని యూరోప్ గాని అనేక దేశాలు తిరిగి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని వెనకాల ఒకే ఒక లక్ష్యం. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను హామీ ఇచ్చా, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు కల్పించాలని. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోవటం వల్ల రాష్ట్రంలోని నీటి వనరులపై తీవ్ర ప్రభావం ఏర్పడిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. రైతు వేసిన ప్రతి పంట తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నమోదయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను పూర్తిగా నివారించలేకపోయినా బీమా ద్వారా రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ పథకంపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సాగునీటి సలహా మండలి చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీశ అధ్యక్షతన గురువారం విజయవాడ కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు 5వ సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2026 సీజన్లో సూపర్ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కృష్ణా తూర్పు డెల్టా ఆయకట్టుకు నీటి లభ్యత, పంపిణీ, సాగు ప్రణాళికపై జలవనరుల శాఖ అధికారులు, సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అత్యల్ప స్థాయికి చేరాయని తెలిపారు. అలాగే ఎగువ ప్రాంతాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో జలాశయాలకు వచ్చే నీటిని తొలి ప్రాధాన్యతగా తాగునీటి అవసరాల కోసం నిల్వ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో సుమారు 29 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ వినియోగించదగిన నీరు సుమారు 25 టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే వచ్చే ఏడాది జూన్ 2027 వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నీటిని జాగ్రత్తగా నిల్వ ఉంచాల్సి ఉంటుందని వివరించారు. ప్రజల తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిజర్వాయర్లలో తగినంత నీరు లేకుండానే వరి సాగు ప్రారంభిస్తే తర్వాత వర్షాలు లేకపోయినా లేదా జలాశయాలకు నీరు రాకపోయినా రైతులు మొత్తం పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ప్రస్తుతం వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ముఖ్యంగా అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని, పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులను గటర్ జనరేషన్ గా అవమానించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఐశ్వర్య డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమంపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, బీజేపీ అనుకూల సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టాలన్నారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజా ఉద్యమాలను అపహేళన చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. విద్యార్థులను గట్టర్ జనరేషన్గా అవమానించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వర్య డిమాండ్ చేశారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమకారులపై నమోదైన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, నీట్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం అందించాలని, అలాగే విద్యార్థి ఉద్యమంపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, బీజేపీ అనుకూల సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమంలో 2 లక్షల మంది పాల్గొంటే కేవలం 1.4% మందిపైనే క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, కానీ బీజేపీలో మాత్రం 39% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు ఈటెల రాజేందర్పై 45, బండి సంజయ్ కుమార్పై 42, రఘునందన్ రావుపై 29, సీఎం రమేష్పై 5 కేసులు ఉన్నాయని పేర్కొంటూ కంగనా రనౌత్పై కూడా 8 క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 56% లోటు వర్షపాతంతో కరువు విలయతాండవం చేస్తోందని, కేవలం 16 లక్షల ఎకరాల్లోనే రైతులు విత్తనాలు నాటే పరిస్థితి వచ్చిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు ప్రభావిత ప్రాంతాలను ప్రకటించి ప్రత్యేక సహాయ ప్యాకేజీని అమలు చేయాలని, వ్యవసాయ సంక్షోభంతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ₹10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు పంటల బీమా నమోదు గడువును పెంచాలని డిమాండ్ చేశారు.
కరువు ప్రాంతాల్లో సిపిఐ శ్రేణులు పర్యటించి ప్రభుత్వ విధానాలపై ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందుకు పేపర్ లీకేజ్లు అవుతాయో చెప్పగలరా? మరి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి సైన్స్ను కాదని చెప్పి మీరు మూఢనమ్మకాలను పెంచిపోయించేటువంటి పాఠ్యాంశాలు పుస్తకాలకు తీసుకొని వచ్చేసి విద్యా వ్యవస్థకు ఆర్ఎస్ఎస్ జాడ్యాన్ని మీరు పెంచి పోషించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. క్లాస్ రూమ్లో కూర్చున్నటువంటి రాము, రహీము, రాంబట్టు ముగ్గురు కలుసుకొని 78 సంవత్సరాల పాటు ఈ దేశంలో బతుకుతూ ఉంటే అలాంటి పాఠ్యపుస్తకాలు చదువుకొని ఐక్యతను పెంపొందించుకొని ఒకరికొకరు కౌగలించుకుంటే మీరు దాన్ని బద్దలు చేసి మీ కుర్చీలు పదిలం చేసుకోవాలనేటువంటి ఒక విద్వేషాన్ని నూరిపోచే పద్ధతిలో విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేయడానికి మీరు పూనుకుంటా ఉన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని, ప్రతి కుటుంబంతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సూపర్ 6 లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని రాష్ట్రంలో 97,000 మంది వినియోగించుకున్నారని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైన సందర్భంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోందన్నారు. ప్రతి కుటుంబంలో 3 నిమిషాలు వారితో చర్చించి వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు సూపర్ 6ను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. సూపర్ 6లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని రాష్ట్రంలో 97,000 మంది వినియోగించుకున్నారని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడం జరిగిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని నుంచి ఇప్పుడు వెంటిలేటర్ నుంచి రూమ్కి తీసుకురావడం జరిగింది. రూమ్ నుంచి నిదానంగా రోడ్ల మీద నడిచే విధంగా తీసుకురావడం, ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేక చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి తల్లికి వందనం కానివ్వండి, బస్సు సౌకర్యం కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ బండ్లు ఇచ్చే దాంట్లో కానివ్వండి, మరి ఇంకా అనేకమైన కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. అదే స్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అదే ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఎక్కడైనా ఎవరైనాకైనా ఇబ్బంది కలిగితే వారికి సమాధానం చెప్పుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి అవకాశాలు కల్పించాలని ఉద్దేశం ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి కరపత్రాలు ఇస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. గాదే సాయికృష్ణ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సిఐ నాగరాజును సిట్ అధికారులు వారం రోజుల పాటు విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు నాగరాజును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నాగరాజును కస్టడీకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు మాజీ సీఐ నాగరాజును నేడు విజయవాడ కోర్టుకు తీసుకువచ్చారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఇన్ఛార్జి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఎన్ని గంటల వరకు విచారణ చేయాలన్న దానిపై న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నాగరాజుకు భద్రత కల్పించాలని సూచించింది. దీంతో నాగరాజును కస్టడీలోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో నాగరాజు A1గా ఉన్న విషయం తెలిసిందే. వెరిఫికేషన్ చేసిందండి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ ప్లస్ అంతేకాకుండా సీసీ ఫుటేజ్ అండర్ పర్యవేక్షణలో జరగాలని చెప్పేసి మోడిఫై చేశారు. దాని ప్రకారమే స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని కూడా కండిషన్స్ ఇచ్చారు. కస్టడీ పూర్తవ్వాలి, 7 days కస్టడీ ఇచ్చారు. కస్టడీ పూర్తయిన తర్వాత సిట్ వాళ్ళు కోర్టుకు ఏమి ప్రొడ్యూస్ చేస్తారో చూసుకొని ఆ తర్వాత దీని గురించి డిస్కస్ చేస్తారు. రాజధాని అంటే 29 గ్రామాలే కాదు, గుంటూరు, విజయవాడతో సహా అన్ని కల్పించి రాజధాని అని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ అవి మాటలే తప్ప చేతల్లో లేవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. సిఆర్డీఏకు వచ్చే నిధుల్లో కేవలం అమరావతికే కాకుండా కనీసం 50% నిధులు విజయవాడతో పాటు మిగిలిన సిఆర్డీఏ ప్రాంత అభివృద్ధికి కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత 10 ఏళ్ల కాలంలో అమరావతి 29 గ్రామాలు కాకుండా మిగిలిన సిఆర్డీఏ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడ గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఆర్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 56 మండలాల్లోని 10 పట్టణాలు, 2 కార్పొరేషన్ పరిధిలో ఉన్న 8,600 చదరపు కిలోమీటర్ల విస్తరణలో సిఆర్డీఏ ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో సిఆర్డీఏ ప్రాంతం విజయవాడ ప్రాంత అభివృద్ధిని పణంగా పెడుతోంది, బలి తీసుకుంటోందని చెప్పారు. విజయవాడతో సహా ఇతర నగరాలను పాత నగరాలకు మారుస్తోందన్నారు. సిఆర్డీఏకు వచ్చే నిధుల్లో కేవలం అమరావతికే కాకుండా కనీసం 50% నిధులు విజయవాడతో పాటు మిగిలిన సిఆర్డీఏ ప్రాంత అభివృద్ధికి కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దాని ప్రకారం చూస్తే కనీసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నారు. విజయవాడ కార్పొరేషన్కు రావాల్సిన 1,000 కోట్ల రూపాయల గ్రాంట్లను కూడా తొక్కిపెట్టిందన్నారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉందని, ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిందని, గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అమరావతి కాకుండా మిగిలిన సిఆర్డీఏ ప్రాంతాన్ని చిన్నచూపు చూశారని పేర్కొన్నారు. గ్రాంట్లు విజయవాడ కార్పొరేషన్కో ఇతర స్థానిక సంస్థలకో వచ్చే వాటిల్ని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెడతా ఉంది. 1,000 కోట్ల రూపాయలు గ్రాంట్లు బకాయిలు కార్పొరేషన్ విజయవాడకు రావాల్సి ఇవ్వకుండా ఉన్నాయి. అదనపు నిధులు పోగా చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వకుండా తొక్కిపడతా ఉంది. ఇంకా వైపున మీరు ఈ కాలంలో గతంలో 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు దాటిపోయింది, మళ్ళీ వచ్చి ఏ ప్రభుత్వం ఉన్నా అమరావతి సిఆర్డీఏ అని టీడీపీ చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగాని అంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడైనా ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏం చేశారు? పూర్తిగా చిన్నచూపు చూశారు. ఈ గవర్నమెంట్ కూడా అదే రీతిలో వెళ్తా ఉంది తప్ప అభివృద్ధికి సంబంధించినటువంటిది లేదు. పిల్లలందరూ చదువుకోవాలని, అది వాళ్ల హక్కు అని కేర్ టు యాక్షన్ అడ్వైజర్ కళామణి అన్నారు. పిల్లలకు ఆ హక్కును కల్పించడంలో తల్లిదండ్రులు, సమాజం, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వంపై ఉంటుందన్నారు. పిల్లలు అందరూ చదువుకుంటే వారి భవిష్యత్తే కాకుండా దేశ భవిష్యత్తు కూడా బాగుంటుందన్నారు. పేదరికంలో ఉన్న పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని సూచించారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్లోని ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో కేర్ టు యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో తోడు పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని బాలబాలికలు, వారి తల్లిదండ్రులు విచ్చేశారు. ఈ సందర్భంగా కేర్ టు యాక్షన్ అడ్వైజర్ కళామణి మాట్లాడుతూ పేదరికంలో ఉన్న పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని సూచించారు. ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా విద్యను అభ్యసించాలని, ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేయాలి. ఆడపిల్లలకు సమాన గౌరవం దొరకాలనేది కేర్ టు యాక్షన్ లక్ష్యమన్నారు. పిల్లల చదువుకు సహకారం అందించడమే కాదు, పేదరికంలో ఉన్నవారికి జీవనోపాధి కల్పించడం, వారికి కావలసిన శిక్షణను అందిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతంలో కూడా దాతల సహకారంతో పాఠశాలను నిర్మించి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. చదువు అనేది పుస్తకాలు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న జనాలను చదవాలి, వాతావరణాన్ని చదవాలి, మంచి విలువలు గల పౌరులుగా ఎదగాలని, మిగిలిన వారు ఎదగటానికి సహకరించేలా ఎదగాలని అన్నారు. వెంకటస్వామి రాజారాం మాట్లాడుతూ కేర్ టు యాక్షన్ అనే సంస్థ పేదరిక నిర్మూలన, పిల్లల భవిష్యత్తు గురించి పనిచేస్తుందన్నారు. ఒక సంస్థగా పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న తాము తమ లక్ష్యాలు ఏమిటి, ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎవరి కోసం తప్పిస్తున్నాం, వారికున్న బాధ్యత ఏమిటి అనేది అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కలిపియడము, వాళ్ళకి కావాలన్న స్కిల్స్ కలిపియడము, ఇవన్నీ కూడా క్యారెక్టర్ యాక్షన్ విజయవాడలో స్లమ్స్లో చేస్తుంది. మళ్ళీ మేము రూరల్ మండల్స్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉయ్యూరు, పామరు, గుడ్లవల్లేరు మండలాలు కూడా చేస్తున్నాము. స్పాన్సర్షిప్లో 1000 మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నారు. వాళ్ళు రాష్ట్రం అన్ని ఎక్కువ ఈ విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు, కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పిల్లలందరూ ఉన్నారనమాట. మేము ట్రైబల్ ఏరియాలో కూడా ఒక మంచి స్కూలు మా ఇటలీ వాళ్ళ సహకారంతో ఒక ట్రైబల్ స్కూల్ కట్టడం జరిగింది. ఆ స్కూల్ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక 40 మంది ట్రైబల్ పిల్లలు అక్కడ చదువుకుంటారు, ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. చదువు అనేది పుస్తకాలు మాత్రమే కాదు, మన చుట్టూ జనాల్లో చదువుకోవాలి, వాతావరణాన్ని చదువుకోవాలి, ఒక మంచి వ్యక్తిగా ఎదగాల, వాల్యూస్తో ఎదగాలనేది మా ప్రయత్నం. కేర్ టు యాక్షన్ సంస్థ వాళ్ళకి చేయూతను అందించి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు
ఒక స్థాయిలో ఎదగడానికి. ఎందుకంటే చదువు మాత్రమే ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది, చదువు మాత్రమే మన జీవితాలు మార్చేస్తుందని చెప్పేసి అని వాళ్ళకి ధైర్యం ఇస్తూ, వాళ్ళకి అభయం ఇస్తూ, ఆ చదువులో మేము సహాయం చేస్తూ, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించేసి వాళ్ళు జీవితాలు మారిపోతాయి, వాళ్ళ కుటుంబాల జీవితాలు మారిపోతాయి. తర్వాత వాళ్ళే ఒక దేశానికి భవిష్యత్తులాగా వాళ్ళ యొక్క పరిజ్ఞానంతో, వాళ్ళ యొక్క అనుభవంతో దేశం కూడా సేవ చేయడానికి ఆ యొక్క చదువే ఆయుధంగా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము. ఆ దిశగానే మేమందరం కూడా పనిచేస్తున్నాము. మా కేర్ టు యాక్షన్ సంస్థ వల్ల అందరూ కూడా మేము ఆ దిశగానే పనిచేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరే విధంగా, వాళ్ళ యొక్క కళలు నెరవేర్చుకునే విధంగా వాళ్ళకి సహకారం. సో ఈరోజు మేము ఇక్కడ ఈ ఈవెంట్ జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఒక సంస్థగా మాకున్న పేదరిక నిర్మూలన అనేది మేము పెట్టుకున్నాము. అది పెట్టుకోవడం వల్ల మాకున్న బాధ్యతలు ఏంటి, అలాగే మేము ఎవరితో అయితే పని చేస్తున్నామో, ఎవరి కోసమైతే మేము తప్పిస్తున్నామో వాళ్ళకున్న బాధ్యతలు ఏంటి. ప్రతి ఒక్కరికి సమాజంలో బాధ్యత ఉంటుంది. సో ఒక తల్లిగా, లేదా ఒక తండ్రిగా, లేదా ఒక అనాథ బాబుగా, పాపగా వాళ్ళకున్న బాధ్యతల గురించి ఇక్కడ మాట్లాడుకోవడానికి మనము ఈరోజు ఈ పండుగని ఏర్పరచడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి 108 మంది ముత్తైదువులు తలపై బోనాలు పెట్టుకుని అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఆషాఢమాసం సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంఘం వ్యవస్థాపకురాలు ధూపాటి శ్రీదేవి ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డు నుండి 108 మంది ముత్తైదువులు బోనాలు తల మీద పెట్టుకుని అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, జనసేన నాయకులు బడిత శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీదేవి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ నగరం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసమని తెలిపారు. బోనాల పండుగ హైదరాబాదు సంస్కృతి అయినప్పటికీ విజయవాడలో కూడా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా నేడు అమ్మవారికి బోనం సమర్పించడం జరిగిందన్నారు. మన నగరంలో ఆషాఢ సార సమర్పించడం ఆనవాయితీ అని, కానీ వినూత్నంగా బోనం సమర్పించామని చెప్పారు. సుమారు 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని ఆమె ఆకాంక్షించారు. వంతెన అవతల అమ్మవారి గుడి వెళ్ళవటం జరిగింది. అమ్మవారు అక్కడ బాగా విశిస్త. ఆ అమ్మవారి గుడి దగ్గరికి మేము బోనాలు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. బాడి శంకర్ గారు కూడా రావటం జరిగింది. అందరం కలిసి అక్కడ అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్నాం. నేను ఇట్లా అమ్మవారిని రెడీ చేద్దాము అని అనుకున్నాను. అనుకోకుండా ఇప్పటికిప్పుడు అమ్మవారిని ఇట్లా రెడీ చేసి తీసుకెళ్ళటం కూడా ఇది అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా అందరికీ ఉంటాయని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి ఈ మహిళామూర్తులు అందరూ కూడా భక్తితో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, మరి మా సోదరి లలిత గారు మాజీ కార్పొరేటరు, అలాగే శ్రీదేవి గారికి ఇక్కడ ఉన్న మహిళామూర్తులు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఇది అమ్మవారి ప్రాంతం. విజయవాడ నగరం అంతా కూడా అమ్మవారి సేవ చేస్తూ, అమ్మవారి నీడను బతుకుతూ మనం అందరం కూడా వారి సేవలో ఉన్నాం. ఈ ఆషాఢ మాసం అందరికీ కూడా, మహిళామూర్తులందరికీ కూడా చాలా పెద్ద పండగ. ఆషాఢం అంటేనే అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, కూతురు అందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి ఈ బోనాల పండుగ చేసుకోవాలన్న జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. తెలంగాణ సంస్కృతి బోనాలు అన్నది అది మనం కూడా అమ్మవారికి సమర్పించేదే కదా, ఏదైనా సరే అమ్మవారికి చెందేదే కదా అని నేను బోనాల కార్యక్రమం పెట్టాను. దానికి విశేష స్పందన వచ్చింది. సుమారుగా 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అలాగే నాకు సహకరించిన లలిత గారు అడగంగానే ప్లేస్ ఇచ్చారు. అలాగే భారత శంకర్ గారు జనసేన పార్టీ నుంచి ఆయన సెంట్రల్ కన్వీనర్గా ఉన్నారు. వారు అడగంగానే చీరలు ఇచ్చారు. పిల్లల హక్కులను పరిరక్షించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎక్కడైనా పిల్లలపై వేధింపులు, దోపిడీ, బాల కార్మిక వ్యవస్థ లేదా బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని ఏపీఎస్సీపీసీఆర్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి చిన్నారి సురక్షితంగా, విద్యావంతుడిగా ఎదిగేలా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పిల్లల్లో
పెరుగుతున్న చెడు అలవాట్లు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు మరియు చిన్నారులను నేర కార్యకలాపాలకు వినియోగించే ధోరణిపై కమిషన్ సభ్యులతో కలిసి అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమగ్ర నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి అందులోని సూచనల ఆధారంగా పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రాష్ట్ర వ్యాప్త సమాచార ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన సీట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి చిన్నారి చదువును కొనసాగించేలా కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యక్తిని అక్రమ రవాణా నుంచి వెళ్లకుండా చేసినట్లయితే ఒక కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ విధంగా అక్రమ రవాణాదారుల వలలో అనేక మంది గురవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా నిన్న మొన్న ఇప్పుడే రామ్మోహన్ రావు చెప్పారు, సింగపూర్ తీసుకెళ్తామని 18 మంది యువకుల్ని అత్యధిక ఏదైతే జీతాలు ఇప్పిస్తామని సింగపూర్ తీసుకెళ్ళి వాళ్ళని సింగపూర్ కాకుండా మయన్మార్కి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలను మోసం చేసే కార్యక్రమంలో పెట్టి అక్కడి నుంచి బందీలుగా ఉంచి మళ్ళీ మన దేశానికి రావాలనుకున్న సుమారు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి తీసుకురావటం జరిగింది. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను జన్మదినోత్సవం సందర్భంగా దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో భవానీపురం జనసేన పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్, జనసేన నాయకురాలు రావి సౌజన్య పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామినేని ఉదయభాను జన్మదినోత్సవం సందర్భంగా ఆగస్టు 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ, వృద్ధులకు చీరల పంపిణీ, రక్తదానం కార్యక్రమం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కరుణ కటాక్షాలతో సామినేని ఉదయభాను నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో విజయ ఢంకా మోగించాలని ఆకాంక్షించారు. దోమకొండ అశోక్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పుట్టినరోజు సందర్భంగా జగ్గైపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. పాడుబడి నిరుపయోగంగా ఉన్న చెరువును పార్కుగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారన్నారు. జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చేస్తారన్నారు. వృద్ధులకు చీరల పంపిణీ, రక్తదానం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి బర్త్డే సందర్భంగా పేద ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. మరి వారు నిండు నూరేళ్లు ఉండాలని ఆ అమ్మవారు కటాక్షంతో ఈ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని ఉర్రూతలూగించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించడం కోసం ప్రతి వాడా కూడా ఆయన గ్రామాన కూడా తిరుగుతూ ఉన్నారు. మరి వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి జనసేన పార్టీని ముందు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. శ్రీ సామినేని ఉదయభాను గారు జగ్గైపేటలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండాలని చెప్పి 4 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అక్కడ డయాలసిస్ కేంద్రాలు అలానే అనేక అభివృద్ధి పనులు చేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక ప్రైవేటు హాస్పిటల్గా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు శ్రీ సామినేని ఉదయభాను గారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అభివృద్ధి అంటే జగ్గైపేట, అభివృద్ధి అంటే శ్రీ సామినేని ఉదయభాను గారు అనే ఒక గొప్ప పేరుని తీసుకొచ్చిన సామినేని ఉదయభాను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎలా రాజకీయం చేయాలి, ఎలా మనం నమ్ముకున్న వచ్చిన వ్యక్తులకి ఎలా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎలా పొలిటికల్ పరంగా ప్రజలకు ఎలాగో న్యాయం చేస్తాము, పొలిటికల్ పరంగా కూడా ఎవరెవరికి ఏ అంశాల్లో మనం న్యాయం చేయాలనేది పూర్తి స్థాయిగా నేర్చుకోవడానికి అలాంటి సీనియర్ నాయకులు మాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిసారి సామినేని ఉదయభాను గారి విషయంగా అనేక సభల్లో ఎందుకు అలా మాట్లాడతారు అనేది మాకు అర్థమవుతోంది. కాబట్టి మరొకసారి ఆయన ఇలాగే నిండు నూరేళ్లు జనసేన పార్టీలోనే కొనసాగుతాం, మా అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు
సామాన్య ఉదయ. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సామాజిక వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్లేశ్వరరావు అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ నియామకాలు, తల్లికి వందనం పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని కొనియాడారు. గత ప్రభుత్వంలో బీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్లేశ్వరరావు నగరంలోని బీసీ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల సాంస్కృతిక చిహ్నాలను గౌరవించడం, బీసీ భవన్ వంటి పటిష్టమైన పరిపాలనా మద్దతును అందించడం ద్వారా ఆ వర్గాలకు గౌరవాన్ని పునరుద్ధరించిందని చెప్పారు. అవకతవకల ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సామాజిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ నియామకాలు, తల్లికి వందనం పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని కొనియాడారు. మరి నిన్న చదువుల రంగాల్లో పిల్లలు 10th క్లాస్ దగ్గర నుంచి గురుకులాల్లో కావచ్చు, బీసీ హాస్టల్స్లో కావచ్చు అఖండ విజయాలు సాధించారంటే అది యువనేత నారా లోకేష్ గారి యొక్క చొరవ అనేది మీడియా ద్వారా నేను ప్రజలకు విన్నపిస్తున్నాను. ప్రజలందరూ గమనించారు. మీరు చూస్తున్నారుగా, లోకేష్ గారు ఏదో ఒక టైంలో పిల్లలతో దగ్గరగా కూర్చొని పిల్లల యొక్క వాళ్ళు చదువు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా వారికి ఏమైనా అవసరాలు ఉన్నాయి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం, మా యువనేత నారా లోకేష్ గారు ప్రజా సంక్షేమం కొరకు, యువత భవిష్యత్ కొరకు, విద్యార్థుల యొక్క సంక్షేమం కొరకు శ్రమిస్తుంటే ఈ దుర్మార్గులు గొడ్డల పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దొంగ మాటలని ప్రజలు ఎక్కడా కూడా నమ్మరు. ఎందుకంటే మీరేంటో ప్రజలకు తెలుసు. ప్రజలు మీకు తీర్పిచ్చారు. మీరు రాజకీయ భవిష్యత్తు కూడా పనికిరారని మీకు చెప్పారు. మరి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మీ పార్టీ అధినేత కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంతవరకు అసెంబ్లీకి వచ్చి కూర్చున్న దాఖలు లేవు. అంటే మీకు అధికారం ఉంటే అసెంబ్లీని ఎంజాయ్ చేస్తారు, అధికారం లేకపోతే అసెంబ్లీ పట్టదు, ప్రజలు పట్టదు. కానీ ప్రజాక్షేత్రంలో మేమంటూ ఉన్నామని మాయ మాటలు, లేనిపోని ఆరోపణలు చెప్పడానికి మాత్రం గొడ్డల పార్టీ నాయకులు ముందుంటారు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాలు గమనించండి. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 19,000కు పైగా కానిస్టేబుల్ ఖాళీలు ఉండగా కేవలం 1900 ఉద్యోగాలకే భర్తీ చేపట్టడం సరికాదన్నారు. తక్షణమే 11,600 పోస్టులను భర్తీ చేయాలని, వయో పరిమితిని పెంచాలని, లేని పక్షంలో ఢిల్లీలోని జెన్సీ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అలంకార్ ధర్నా చౌక్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ బాబు వస్తే జాబు అని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందని విమర్శించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని విస్మరించి ఉద్యోగాలే లేని క్యాలెండర్తో నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 19,000కు పైగా కానిస్టేబుల్ ఖాళీలు ఉండగా కేవలం 1900 ఉద్యోగాలకే భర్తీ చేపట్టడం సరికాదన్నారు. రెగ్యులర్గా నోటిఫికేషన్లు రానందున అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే 11,600 పోస్టులను భర్తీ చేయాలని, లేని పక్షంలో ఢిల్లీలోని జన్జీ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా నిరుద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు నిరుద్యోగులను మోసం చేస్తోందని, అందుకే ప్రతి ఏటా కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వస్తోందని దుయ్యబట్టారు. తక్షణమే స్పందించి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేడం వల్ల, అంటే 22 చివరిలో వచ్చే నోటిఫికేషన్ తప్ప మరో నోటిఫికేషన్ మధ్యలో రాలా. అందుకనే వయో పరిమితి 35 ఏళ్లకు సడలింపు ఇవ్వాలంటుంటుంది మా రెండో డిమాండు. ఈ 2 డిమాండ్ల మీద కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే స్పందించండి. మీరు ఇట్లాగే నిరుద్యోగులతో యువతతో పెట్టుకుంటే మాత్రం తప్పకుండా ఢిల్లీ ఏ రకంగా అయితే పోరాటం జరిగిందో, కేంద్ర ప్రభుత్వం మెడలు పెంచారో అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా జంజీలు యువత పెద్ద ఎత్తున పోరాడతారు. దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి అడుగుతున్నాం. ఈ 11,639 పోస్టుల్లో
ఏ ఒక్క పోస్టుకు కోత పెట్టినా ఈ కూటమి ప్రభుత్వానికి యువత నిరుద్యోగులు వార్తలు పెట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ నిరుద్యోగులకు న్యాయం చేసేదాకా ఈ పోరాటం ఆగదు. ఇట్లాగే నిర్లక్ష్యం వహిస్తే చలో అసెంబ్లీ కూడా నిరుద్యోగులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మీరు ఆ నోటిఫికేషన్లో 10,000 లేకపోతే రాబోయే కాలంలో చలో అసెంబ్లీకి కూడా డివైఎఫ్ఐగా పిలుపునివ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాం నిరుద్యోగులుగా, యువత డిమాండ్లు మీరు పట్టించుకోలేకపోతే ఈ రోజున ఢిల్లీ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో అది తిరిగి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరుగుతుంది అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా 10,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా 35 సంవత్సరాల వయోపరిమితి పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కనకదుర్గమ్మ దేవాలయాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రంగా తీర్చిదిద్దడానికి కేంద్ర నిధులు తెస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ చెబుతున్నారని, ఈవోగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ఏపీపీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ కోరారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ నుంచి రాకపోకలు సాగించే ఏదైనా ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు కనకదుర్గ ఎక్స్ప్రెస్ లేదా ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాలని 2014 నుంచి కోరుతున్నప్పటికీ ఎంపీలు ఆ దిశగా కృషి చేయడం లేదన్నారు. తిరుపతి, వారణాసి, షిరిడి వంటి ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల మాదిరిగానే అమ్మవారి పేరుతో రైలు నడిచేలా తక్షణమే రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడి ఫలితం సాధించాలన్నారు. తిరుపతికి ఉంది, కాళహస్తికి ఉంది, అలాగే వారణాసికి ఉంది, షిరిడీకి ఉంది, శబరిమలకి ఉంది. అన్ని పుణ్యక్షేత్రాలకి భారతదేశంలో ట్రైన్స్ ఉన్నాయి. అలాగే అమ్మవారి పేరు వచ్చేటట్టు ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని, కనకదుర్గ ఎక్స్ప్రెస్ అని ఒక పేరు పెట్టి అది సాధించమని చెప్పి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట. అలా ఉంది మన గౌరవ ఎంపీ గారి వ్యవహార శైలి. తక్షణమే రైల్వే బోర్డుతో మాట్లాడతారో, రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడతారో, ఇక డిఆర్ఎంతో మాట్లాడతారో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారో మాకు అనవసరం. మాకు కావాల్సింది ఫలితం. తక్షణమే విజయవాడ నుంచి వెళ్ళిపోయే ఏదైనా ట్రైన్కి కనకదుర్గమ్మ ఎక్స్ప్రెస్ అని ఒక పేరు ఉండాలని చెప్పి పౌర సమాజం, భక్త సమాజం కూడా డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే పరిశీలించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ విజయవాడ శాఖ ప్రారంభించి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా పడ్డమట నిర్మల కాన్వెంట్ రోడ్డులోని శాఖ కార్యాలయంలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు ఎక్కువ వడ్డీతో తిరిగి చెల్లించాలనే ఉద్దేశంతో స్థాపించిన సొసైటీ ప్రజలకు మంచి సేవలను అందిస్తూ వారి ఆదరాభిమానాలు పొందిందని విజయవాడ శాఖ చీఫ్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ విజయవాడ శాఖ ప్రారంభించి 20 సంవత్సరాలైన సందర్భంగా పటమట నిర్మల కాన్వెంట్ రోడ్లోని శాఖ కార్యాలయంలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఈసీజీ, ఎకో, బీపీ, మధుమేహం, నేత్ర, దంత పరీక్షలు, ఎముకల సాంద్రత పరీక్షలు చేశారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకాష్ పల్లెం, దంత వైద్యులు మన్నే సంజయ్ దత్ పాల్గొని ప్రజలకు ఆరోగ్య సూచనలు, సలహాలు అందజేశారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ కె ప్రసాద్ మాట్లాడుతూ, విజయవాడ ప్రజలకు సేవలు అందించడానికి వాసిరెడ్డి హనుమంతరావు 2006లో సొసైటీని స్థాపించడం జరిగిందన్నారు. విజయవాడ శాఖను ఏర్పాటు చేసి 20 సంవత్సరాలైన సందర్భంగా మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ ఆకాష్ సంజీవని డెంటల్ కేర్ నుంచి డాక్టర్ సంజయ్ దత్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించామని తెలిపారు. విజయవాడలోనే నలుగురు స్టాఫ్ మెంబర్స్తో ప్రారంభమైన సంస్థ 4 బ్రాంచులు 26 మంది స్టాఫ్తో వృద్ధి చెందుతుంది. అందరూ ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మెడికల్ క్యాంపులో పల్లెం పెద్దేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈసీజీ, 2D ఎకో ప్లస్ మన హార్ట్కి సంబంధించి కన్సల్టెన్సీ ఉంది, ప్లస్ ఆర్థోపెడిక్ డాక్టర్ భర్త గారు పాల్గొన్నారు, ప్లస్ డెంటల్ దంత వైద్యశాలగా మన సంజయ్ దత్ గారు సేవలు అందిస్తున్నారు, ప్లస్ ఆప్థమాలజీ కంటి పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులు చేస్తున్నారు. అందరూ ఉపయోగించుకోవాల్సిందే వచ్చింది. భవానీపురం శాఖ మేనేజర్ వాసిరెడ్డి అనురాధ మాట్లాడుతూ, సంస్థ ఎండీ నరేంద్ర కుమార్, డైరెక్టర్లు కోటేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 4 శాఖల మేనేజర్ల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ మెగా వైద్య శిబిరంలో ప్రజలు అనేక మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీని 1997లో వాసిరెడ్డి హనుమంతరావు స్థాపించారని చెప్పారు.
సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు ఎక్కువ వడ్డీతో తిరిగి చెల్లించాలనే ఉద్దేశంతో సొసైటీని స్థాపించారని అన్నారు. ప్రజలకు మంచి సేవలను అందిస్తూ వారి ఆదరాభిమానాలు పొందిందన్నారు. డిపాజిట్లతో పాటు గోల్డ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, డిపాజిట్లు ఓడీలు ఇస్తూ మంచి లాభాలతో ఎక్కువ డివిడెండ్లు ఇచ్చే స్థాయికి ఎదిగిందన్నారు. లెవెల్ వరకు ప్రతి ఒక్కరిలో సిటిజన్ సొసైటీ అనేది ఒక మన సర్వీసు ప్లస్ ఒక రకమైన నమ్మకము స్టాఫ్లో క్రియేట్ చేయగలిగింది. కానీ ఆ స్టాఫ్ కూడా సొసైటీ కోసం అంత ఇన్వాల్వ్మెంట్ ఇచ్చారు కాబట్టే, అంత ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ సొసైటీ ఇంత గ్రోత్లో ఉండగలిగిందండి. మాలో ఆ మోటివ్ని పెంచింది మా మేనేజ్మెంటు. దానికి మేనేజ్మెంట్కి మేము ఎప్పుడూ ఇదిగా ఉండాలి కాబట్టి మా సర్వీస్ విషయంలో కూడా స్టాఫ్ కానీ ఏ విషయంలోనూ డీవియేట్ అవ్వకుండా సొసైటీ గ్రోత్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి మేము చాలా హ్యాపీగా సంతోషంగా చెప్పగలుగుతున్నాము. ఈ సొసైటీ ఇంకా ముందు మంచి సర్వీసులు ఇస్తూ ముందుకు వెళ్ళాలి. దానిలో మీ అందరి సొసైటీ విషయం తెలియని ప్రజలు ఎవరైనా ఉంటే ఈ సర్వీసులన్నీ మీరు కూడా అవైల్ చేసుకొని మా సొసైటీ గ్రోత్లో మీరు కూడా పార్ట్నర్స్ అవుతారని మేము ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ఎస్సీసీ మెంబర్ జాన్ కెన్నడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ నుండి విజయవాడ టీడీపీ ఎస్సీ సెల్ సోమ్గా సంజయ్ వర్మ వరకు కొందరు నేతలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుశ్చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం దురదృష్టకరమని, ప్రజలంతా ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు. అధ్యక్షుడి మీద వాళ్ళ భార్య కంప్లైంట్ ఇస్తే పోలీసులు యాక్షన్ తీసుకోవాలంటే దీన్ని చూసి ఇది సామెతగా దూడ ఆవు గట్టు వేసి దూడ చేలు వేసి అన్నట్టుగా ఈరోజు ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మహిళల పట్ల వివక్ష చూస్తున్నారు. కాబట్టే ఈరోజు శాంతిశ్రీకి అన్యాయం జరిగిందని చెబుతా ఉన్నాం. మీరు ఈరోజు ఒక లేని దాన్ని జోగి రమేష్ గారి కుటుంబం గురించి పొంగలుగా రాశారు కదా. మరి ఈరోజు ఏదైతే శాంతిశ్రీ అనేటువంటి సొంగ సంజీవ్ వర్మ అయితే ఉందో అతని మీద కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ఇంతమంది సస్పెండ్ చేయలేకపోయారు మీరు అడుగుతా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, పూర్తిగా లా అండ్ ఆర్డర్ను పూర్తిగా వదిలేసి దాచుకునే పనిలో పడ్డారు కాబట్టి ప్రజలు మొత్తం ఆలోచిస్తూ ఉన్నారు. మాకు అన్యాయం జరిగిందనే కార్యకర్త ప్రజల్ని, మహిళలను కూడా చూడకుండా వ్యవస్థలు చేసి రోడ్డు మీద ఇడ్చుకొచ్చి మూత్రము పడేటట్టు కూడా కొడుతున్నారంటే ఎంత దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు దీనికన్నా ఘోరంగా హిట్లర్ పరిపాలించాడు. చివరికి ఏమైపోయాడు? తన స్వహస్తాలతో కాల్చుకుని చనిపోయాడు. ఆ దుస్థితి మీరు తెచ్చుకోమాకండి దయచేసి. ఒక నాయకుడు, రాజకీయ నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా మీకు ఒకటే హితవు చెప్తున్నాం. మేము ప్రజల్ని చేతనైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి పరిపాలించండి తప్ప లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురై. పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం పట్ల అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అమరావతిలో అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 1000 గజాల స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా తోడ్పడగలరని సీఎంకు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్లో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగ ప్రకటిస్తూ జీవో విడుదల చేసిందని, జీవో విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ ప్రాంతం కోరంగి గ్రామంలో పొన్నమండ వెంకట్రెడ్డి ధర్మపత్ని వెంగమాంబ దంపతులకు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జన్మించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా కోరంగి గ్రామంలో 1890 సంవత్సరంలో మొట్టమొదటిగా శాస్త్రీయ ఆయుర్వేద వైద్యశాలను లక్ష్మణస్వామి వర్మ స్థాపించడం జరిగిందన్నారు. 120 రకాల ఆయుర్వేద ఔషధాలు తయారు చేసి ఇతర దేశాలకు పంపించారని చెప్పారు. ఎన్నో బంగారు పథకాలు పొంది కోరంగి వైద్యశాలలో పేద రోగులకు ఉచిత వైద్య వసతులు ఏర్పాటు చేశారన్నారు. 1901వ సంవత్సరంలో ఆంధ్ర అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని స్థాపించారని, తమిళనాడు ప్రాంతంలో ఉన్నవారిని వన్య కులస్తులని, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నవారిని అగ్నికుల క్షత్రియులని ప్రభుత్వ రికార్డులనందు పొందుపరిచి అగ్నికుల క్షత్రియ అభ్యున్నతికి కృషి చేసినట్లు పేర్కొన్నారు.
రాజధాని అమరావతిలో అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 1000 గజాల స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా తోడ్పడగలరని సీఎంకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పీతా గోపీచంద్, ఆండ్రాజు శ్రీనివాసరావు, బొమ్మిడి రామకృష్ణ, కంచి జ్ఞానేంద్ర, నాగిడి తాతాజీ పాల్గొన్నారు. శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా జరపడానికి నిన్నే జీవో ఇష్యూ చేశారు. మరి ఆ విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి జయంతిని రాష్ట్ర పండుగ జరపాలని చెప్పి గత 10 రోజులుగా నేను కానివ్వండి మా కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా మా ప్రయత్నాలు చేసుకుంటూ నిన్నే గురు పౌర్ణమి రోజు మంచి రోజు నిన్న జీవో విషేయటం అనేది కూడా చాలా మాకు సంతోషదగ్గ విషయం. మరి ఈ జీవో విశేషించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.